तेलंगाना रक्षण सेना की चीफ कल्वाकुंटला कविता ने वज़ीर आला रविंद्र रेड्डी पर सख्त तनकीद की है। कविता ने इल्ज़ाम आयद किया कि तेलंगाना ब्राह्मण परिषद के ओहदे पड़ोसी रियासत से ताल्लुक़ रखने वाले अफराद को दिए जा रहे। उन्होंने तेलंगाना तहरीक के कारकुनों की मुबैना तौहीन की भी शदीद मज़म्मत की। कविता ने मुतालबा किया कि तेलंगाना के ब्राह्मणों को मुनासिब एहतराम दिया जाए और ब्राह्मण परिषद के चेयरमैन और वाइस चेयरमैन को फौरी तौर पर ओहदे से हटाया जाए। उनके बयान से रियासत में सियासी बहस मजीद तेज हो गई है। ए रेवंत रेड्डी అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, తెలంగాణలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి చైర్మన్ను వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో అనేక వేదాంగాలు చదివినటువంటి చాలా గొప్పనైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, విద్వత్తు కలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్వానులను మేము కూడా చేతులెత్తి మొక్కుతాం, నమస్కరిస్తాం, వారి పాదాభివందనాలు చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారి గొంతు వినబడనటువంటి తెలంగాణ ఇల్లు ఉండదంటే అత్యోశక్తి కాదు. కానీ పొలిటికల్ పోస్టులకు వచ్చేటప్పటికి మాత్రం తెలంగాణ ప్రాంత బ్రాహ్మణులకే ఇవ్వాలనేది మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం. పైగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రెసిడెంట్ గారు బసవరాజు శ్రీనివాస్ గారు, చైర్మన్ గారు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గారు